అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ టెట్ 2025-26 సంబంధించి అఫీషియల్గా షెడ్యూల్ని రిలీజ్ చేశారు. దానికి సంబంధించి సమాచారం మన వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారం, అలాగే టెట్ డిఎస్సి సంబంధించి, అలాగే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు సమాచారంతో, అలాగే కొన్ని హార్డ్ టాపిక్స్ సంబంధించి వీడియోస్ చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి నిన్న సాయంత్రం నుంచి వెబ్సైట్ అనేది అప్డేట్ కావడం జరిగింది. అయితే నిన్న రాత్రి జిఓఎంఎస్ నెంబర్ 36 మనకి దీనికి సంబంధించి పూర్తి అర్హతలు, వివరాలు, దానికి సంబంధించి పూర్తి సమాచారంతో మనకి విడుదల కావడం జరిగింది. జిఓ నెంబర్ 36. దాని తర్వాత మనకి నైట్ ఈ ఏపీ టెట్ షెడ్యూల్ అనేది కూడా టెంటేటివ్ షెడ్యూల్ని ప్రకటించడం జరిగింది. అంటే ఈ షెడ్యూల్లో కొద్దిగా అటు ఇటుగా మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు ఉండొచ్చు, లేదంటే యథావిధిగా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్ వచ్చేసి 24వ తేదీ వస్తుంది. 24వ తేదీ నుంచే పేమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది. నవంబర్ 23 వరకు పేమెంట్ ఉంటుంది. అలాగే ఆన్లైన్ సబ్మిషన్ 24 నుంచి 23 వరకు ఉంటుంది. అంటే అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23 వరకు ఆన్లైన్ అప్లికేషన్ కానీ ఫీజు కట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే ఆన్లైన్ మాక్ టెస్ట్లు వచ్చేసి మనకి నవంబర్ 25 నుంచి ఆన్లైన్లో పెడతారు. దాని ద్వారా మేము ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి 3వ తేదీ నుంచి మనకి ఉంటుంది. ఈ షెడ్యూల్ ఏమన్నా సరే కొద్దిగా మార్పులు ఉంటే హాల్ టికెట్ డేట్ కూడా కొద్దిగా అటు ఇటుగా మారే అవకాశం ఉంది. అందుకనే మనకి ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మనకి ఎగ్జామ్స్ వచ్చేసి డిసెంబర్ 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి. ఉదయం మధ్యాహ్నం 2 సెషన్లు ఉంటుంది. ఉదయం సెషన్ వచ్చేసి 9:30 to 12, మధ్యాహ్నం సెషన్ వచ్చేసి 2:30 to 5. అలాగే ఇనిషియల్ కీ వచ్చేసి జనవరి 2వ తేదీ వస్తుంది. అలాగే జనవరి 2 నుంచి 9 వరకు అబ్జెక్షన్స్ ఉంటాయి. తర్వాత ఫైనల్ కీ వచ్చేసి జనవరి 13 వస్తుంది. దీనికి సంబంధించి రిజల్ట్ మొత్తం జనవరి 19వ తేదీన రావడం జరుగుతుంది. అటు ఇటుగా షెడ్యూల్ ఏవైనా మార్పులు ఉన్నా సరే జనవరి లాస్ట్కి ఈ టెట్ అనేది పూర్తిగా రిజల్ట్తో సహా వచ్చే అవకాశం ఉంది. ఈ సిలబస్ సంబంధించి గతంలో ఇచ్చినటువంటి సిలబస్ యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య ఆయన సిలబస్ డివైడ్ చేశారు కాబట్టి దాని ప్రకారం జరిగే అవకాశం ఉంది.